నేను ఇవాళ వన్ పాలిష్ రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తానండి. రైస్ వండుకోవడం కూడా మాకు రాదా, అది కూడా మీరు చూపించాలా అని అనుకోకండి. వన్ పాలిష్ రైస్ అనేది మనం ఎలా పడితే అలా వండితే అది అన్నం చివరినైనా చివిడిపోతుంది, లేకపోతే వాటర్గా అడుగునంత వాటర్ ఉంటుందండి, అసలు తినలేము. ఇవి చూసారు కదా, ఇవి దంపుడు బియ్యం కాదండి, ఒక సింగిల్ పాలిష్ చేసిన బియ్యము. చూసారు కదా, లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటాయి. వీటిని మనం ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో నేను ఇప్పుడు వాష్ చేస్తాను, వీటిని వాష్ చేసి మీకు వాటర్ రేషియో అనేది చూపిస్తాను. చూసారు కదా, నేను వాష్ చేశానండి 2 టైమ్స్. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నానండి రైస్. సో నేను ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను, చాలండి మనకి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తాను కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. చూసారు కదా, నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వీటిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసుకుని కుక్ చేసుకోవడమేనండి. నేను కుక్కర్లో పెట్టేస్తానండి, ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటాను. సోక్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకుంటానండి. చూసారు కదా, బియ్యం సోక్ అయినాయండి, హాఫ్ అన్ అవర్ సోక్ చేశాను. వాటిని నేను ఇలా కింద స్టీమ్ పద్ధతిలో పెట్టుకున్నానండి. వాటర్ పోసేసుకుని కుక్కర్లో బౌల్ పెట్టానండి. గిన్నె పెట్టేసేసి మూత పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటాం. చూసారు కదా, ఇలా కుక్కర్ పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఏమవుతుందంటే అన్నం అనేది ఉడకదు, కానీ విజిల్స్ వచ్చేస్తూ ఉంటాయండి. సో మీడియం ఫ్లేమ్ మీద నేను ఒక 6 to 7 విజిల్స్ రాణిస్తానండి. 6 to 7 విజిల్స్ వచ్చిన తర్వాత మనము చూస్తే కనుక అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ రైస్ అనేది మనం ఎక్కువ తినలేమండి. షుగర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రైస్ మనం అన్నం తినకుండా అసలు ఉండలేమండి. సో అలాంటి వాళ్ళు కనుక ఈ అన్నానికి చేంజ్ అయిన వైట్ రైస్ మానేసి కొంచెం ఈ రైస్ తీసుకున్నట్లయితే మనకి ఆకలి అనే ఫీలింగ్ ఉండదు, మంచిగా తినొచ్చు, కడుపు ఫిల్ అయిపోయిన ఫీలింగ్ అనేది ఉంటుందండి. వన్ పాలిష్ రైస్ అనేది వైట్ రైస్ అంత తినలేమండి మనం. దీంట్లో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత అన్నం తినేసరికి మన స్టమక్ ఫిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందండి. సో ముడి బియ్యం తినలేని వాళ్ళు ఈ వన్ పాలిష్ రైస్ తినండి. అట్లీస్ట్ కొంచెమైనా మనం వైట్ రైస్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.